డిఎస్సి నోటిఫికేషన్ 6,100 జాబులకు వదిలారు కదా. అరే 35,000 ఖాళీలు ఉంటే 6,000కి ఎందుకు వదిలారు అనేసి ఎవరికైనా డౌట్ వచ్చిందా? గవర్నమెంట్ చెప్పే రీజన్స్ వచ్చేసి దీనికి బడ్జెట్ డెఫిషియన్సీ వస్తుందనేసి, షెడ్యూల్ వైజ్ వదులుదామనేసి, అంటే కొన్ని రీజన్స్ చెప్తా ఉన్నారు. ఇలాగే టీడీపీ సోషల్ మీడియాలో నేను చూసినట్టుగా చెప్తాను. వీళ్ళు ఏంది 35,000 ఖాళీలు ఉంటే 6,100 వదిలారు, మేము వస్తే మొత్తం వదులుతామనేసి ఏదో కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూశాను నేను. నాకు తెలిసి అయితే ఇలా మాట్లాడే రైట్ టీడీపీకి అయితే లేదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా 7,000 జాబ్స్ ఎన్నో వదిలారు అంతే, 25,000 ఖాళీలు ఉంటాయి. దీని మీద జనసేన మాట్లాడొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఛాన్స్ రాలేదు కదా ఇలా చేసేదానికి. వాళ్ళు క్వశ్చన్ చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే, డిఎస్సి 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్ ఎలక్షన్ కోసం వదలకుండా ఎవ్రీ ఇయర్ యూపీఎస్సి ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ కేటగిరీలో వదిలితే ఈ డిఎస్సి కోసం వెయిట్ చేసే ఈ నిరుద్యోగులు కూడా ప్రొటెస్ట్ చేయకుండా ఆపవచ్చు. యూపీఎస్సి లాగా ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాయి, ఒక ప్రాసెస్ లాగా చేస్తూ ఉంటాయి. దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.